ఇప్పుడు నాగాంజనేయులు గారు ఆయన నాని బాగా రాస్తారు. నాగాంజనేయులు ఆయన నాని ఒక పత్రికలో చూసిన నానీల నాన్న గోపి గారు, డాక్టర్ ఎన్ గోపి, ఈయనకు ఫోన్ చేసి మరి నీ నానీలన్నీ ఒక చోట కూర్చు, దాన్ని నేను ముందు మాట రాయిస్తాను అని ఆయన నుంచే ఒక అవకాశం వచ్చింది. ఆయన మనవాడు ఇంకా స్పందించలేదు. చివరిలో పిలిచడం కూడా నాగాంజనేయులు నాకు మంచి మిత్రుడు, అతని పేద కర్నూలు కావడం కూడా రాసినాను. చివరి దాకా ఆయన కూర్చోవాలి, కౌలు ఎక్కువసేపు ఉండాలి. ఎందుకంటే సెయింట్ జోసెఫ్ స్కూల్లో చేస్తాడు, వాళ్ళకి పరిమితులు ఉంటాయి కొన్ని టైమింగ్స్. అయినా కానీ ఇంతమంది దగ్గర ఆయన ఉండాలని చివరిలో పిలిచాను. నా మీద కూడా కోపం ఉండదు, వద్దని ముందే చెప్తాను. అందరికీ నమస్సులు మరియు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. పిలువకనే చల్లగాలి, అడగకనే వానజల్లు, వేసవి వర్షం, ఎనలేని హర్షం. ఇలాంటి ఓ వేసవి సాయంత్రం మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు మా ఇంట్లోంచి బాల్యం కాగితం పడవలని వెంటేసుకొని బయటికి వెళ్ళింది. పక్కింటి కుర్రకారు యువతరం వానలో తడిసి ముద్దయింది. ఎదురింటి వృద్ధాపై ఇంట్లో నుంచి వానని చూస్తూ జ్ఞాపకాలతో తడిశారు. మనిషి జీవితం బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ మూడింటిలో బాల్యం ఒక మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించే మంచి పుస్తకం. నాన్న వాళ్ళ కొడుకులకు, వాళ్ళ సంతానానికి తన బాల్యాన్ని కథలుగా చెప్తాడు. తాతయ్య కూడా తన మనవళ్లకు మనవరాలకు బాల్యాన్ని కథలుగా తన అనుభూతుల్ని మేళవించి వివరిస్తాడు. ఎందుకో ఈ బాల్యం అందరికీ మళ్ళీ మళ్ళీ తలంపు చేసుకోవాలనిపిస్తుంది. అందుకే ఇలాంటి బాల్యంలోకి ఒకసారి మళ్ళీ వెళ్ళి వస్తే ఎలా ఉంటుంది, అలా బాల్యాన్ని తలుచుకున్న కొన్ని దృశ్యాలని మీ ముందు ఇప్పుడు చెప్తాను. కవితా శీర్షిక మళ్ళీ బాల్యంలోకి. పొద్దు పొడవగానే ప్రొద్దుతిడుగు పువ్వల్లే ఊరంతా తిరిగేసి, వాగు వంకల్లో ఈదేసి, పచ్చని నేలల్లో పరుగులెత్తి, తోటమాలి కళ్ళు కప్పి, జామపండు దొంగలించి, తిని మురిసిన బాల్యాన్ని మళ్ళీ దొంగలించిన, వీధి చివర రావి చెట్టు కట్టుకున్న ఊయల ఊగుతూ ఊహల్లో తేలుతూ, మేఘాల నంటుతూ నింగి నంటుతున్న బాల్యాన్ని మళ్ళీ అందుకోనా. మెరుపు మెరిసి వాన కురిసి, చినుకులతో చిందులేసి, వాన వెలిసి అరివిల్లు మొలిచి, కనులారా తిలకించి పులకించిన బాల్యంలో మళ్ళీ తడిసిపోనా. నాన్న వేలు పట్టుకొని కొట్టుకెళ్ళి బెట్టు చేసి, బుడ్డల గట్టం లొట్టలేసుకు చప్పరించిన మధుర బాల్యం మళ్ళీ రుచి చూడనా. ఆరు బయట చల్లగాలి, నింగి జల్లే వెన్నెల జడి, అమ్మ చేతి నేతి ముద్ద, అమ్మ ఒడిలో హాయి నిద్ర, అమరత్వం పొందిన బాల్యం అపురూప దృశ్య కావ్యం మళ్ళీ చిత్రించన. మూడు పదులు మూడైన ఈడు, మూడో కాలు తోడు, ముడుతల దేహం మూలుగుతున్న రాగం, ఈ పొద్దే విసిరేసి మలిపొత్తు నిలిపేసి, మరుజన్మకు పయనమై మధుర బాల్య బీజమై మళ్ళీ చిగురించన.